హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఐషు లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే ప్రజెంట్ ఇలా ఉన్నానండి. సో ఇక్కడ వచ్చేసి శ్రావణ మాసం 5వ శుక్రవారం ఫైనల్ కదా మనకు. శ్రావణ మాసం శుక్రవారం ఇది లాస్ట్ కదా. సో నేనైతే ఇంకా పూజ చేసుకుందాం, అంతా క్లీన్ చేసేసి అనేసి అయితే చేస్తూ ఉన్నానండి. ఇక్కడ టైం వచ్చేసి 8:45 అయ్యింది. బాబు వెళ్ళిపోయారు, మా ఆయన వెళ్ళిపోయారు. ఇంకా నేను ఇంట్లో ఇంకా వర్క్ చేసుకుంటున్నానండి. సో ఇంకా వర్క్ అయితే చాలా చాలా ఫాస్ట్గా చేసుకుంటున్నాను, ఎందుకంటే అస్సలు నాకు టైమే దొరకట్లేదండి నిజం చెప్పాలంటే. సో నాకే కాదు, ఎవరికైనా దొరకదు. బట్ ఉన్న టైంనే మనం కొంచెం సద్వినియోగం చేసుకోవాలనేసి అయితే ఇంకా చేసే పని కొంచెం ఫాస్ట్గా చేసుకుంటే కొంచెం ఒక 5 minutes 10 minutes అయినా మనకు టైం దొరికితే ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అనేసి అయితే ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. ఇంకా నేను ఇంత వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని తర్వాత బాబుకి లంచ్ ప్రిపేర్ చేసుకుని తర్వాత బాబుకి స్కూల్ దగ్గర ఇచ్చేసి ఇంకా డైలీ చెప్తూనే ఉంటుంది కదా, నేను ప్రమోషన్స్ వీడియోస్ తీసుకురావాలి, ఎడిటింగ్ చేయాలి, ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సో నాకు టైం అస్సలు దొరకలేదు. నైట్ కూడా 12, 11, 12 ఒకసారి 12:30 కూడా అవుతుందండి పడుకునేపాటికి. ఇంకా మార్నింగ్ 6:37కి లేసేస్తున్నాను, అక్కడికి లేటే అవుతుంది. సో ఇంకా తప్పదు మరి. ఇక్కడైతే ఇంకా లోపలంతా కూడా నేను క్లీన్ చేసేసాను, బండలు తోడడం అంతా కూడా తుడిచేసాను. బట్ అప్పుడు నాకు వీడియో తీయాలి అని థాట్ రాలేదు, ఎందుకంటే వర్క్లో నిమగ్నం అయిపోయాను కాబట్టి ఇంకా ఆ థాట్ రాలేదు. మళ్ళీ ఇక్కడ అయ్యో యూట్యూబ్ వీడియో చేద్దాం అనుకున్నా కదా, సో ఇది కూడా యాడ్ చేద్దాం అనేసి ఇంకా ఫైనల్ హాల్లో తుడుస్తున్నప్పుడు వీడియో అయితే షూట్ చేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ దగ్గర అండి. ఇదైతే ఇంకా ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా కొంచెం అంటే బాబు సో బ్రష్ చేసినప్పుడు అలాగా ఇలాగా సో ఎంగిలి అలాగా తను ఉమ్మేస్తుంటాడు కాబట్టి కొంచెం స్మెల్ వస్తుంటుందని నేను ఎప్పుడూ కూడా క్లీన్ చేస్తూనే ఉంటాను అనమాట. సో ఇంకా ఇది కూడా ఈరోజు అన్నీ కూడా క్లీన్ చేసేసానండి. వాష్రూము, సో కిచెన్ మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఈరోజు. ఇంకా ఇదైతే ఇలాగ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత వాష్రూమ్ కూడా క్లీన్ చేసుకోవాలి. వాష్రూమ్ క్లీన్ చేసేసి ఇంకా అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా బాత్ చేసేసేయాలన్నమాట. స్నానం చేసిన తర్వాత పూజ చేసుకోవాలి. సో చాలా వర్క్ ఉంటుంది, సో బట్ తప్పదు ఇలాగనమాట. సో డే మొత్తం ఫుల్ బిజీ అయిపోయి ఉంటామండి. సో ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఇలాగే కష్టపడుతుంది, బట్ తన కష్టాన్ని ఎవరు గుర్తించరు, మనకి మనమే గుర్తించుకోవాలన్నమాట. సో నాకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి వీడియో చూస్తుంటే, వావ్ మై గాడ్ ఇంత వర్క్ మనం చేసుకుంటున్నాం వన్ డేలో అనేసి అయితే అనిపిస్తుంది అనమాట. సో తప్పదు, చేయాలి, అది మన ధర్మం అండి, ఏం చేయలేము ఇంకా. సో ఇంకా ఇదంతా క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ముగ్గు వేస్తున్నానండి. సో ఇంటికి అందం ముగ్గే కదండి, మనం ఖచ్చితంగా ఇంటి ముంగిట్లో ముగ్గు అయితే వేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే నాకు ముగ్గు వేయడం అస్సలు రాదండి. సో నేను పెన్ను పెన్సిల్ ఏదైనా పేపర్ మీద అయితే వేసాను ముగ్గు, బట్ నాకు ఇలా ముగ్గు పిండితో వేయడం అయితే నాకు నిజంగా రాదు. బట్ వచ్చినట్టుగానే వేస్తూ ఉన్నానండి. సో తిట్టుకోకండి, ఎందుకంటే నాకు వచ్చింది ఇదే అనమాట. సో ఎలా వస్తే అలాగా వేసేస్తున్నాను. ఇంకా గడపకైతే యాక్చువల్గా అంతా కూడా డిజైన్ అయితే ఉంది, మీకు కనపడుతూ ఉండొచ్చు. సో ఫ్లవర్స్, తీగ డిజైన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. బట్ ముగ్గుతో వేస్తే మంచిగా ఉంటుంది, చాలా మంచిది కదా అన్నట్టయితే ఇంక నేనైతే ఇలా నాకు వచ్చిన విధంగా వచ్చినట్టుగా వేస్తూ ఉన్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి చిన్నగా ఇలా లైన్స్ అయితే వేసేస్తున్నాను గడప మీద, ఎందుకంటే ఇవి వెయ్యాలి కాబట్టి. సో ఇలాగ వేసేసుకుంటూ ఉన్నానండి. సో అదేంటో కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా పేపర్ మీద వేయడానికి వస్తుంది, కానీ ఇలాగా పిండితో వేయడానికైతే అస్సలు రాదు. పిండి వదలడం అస్సలు రాదనమాట చేత్తో. ఇంకా వచ్చిన విధంగా వేసుకుంటున్నాను. సో తిట్టకండి ప్లీజ్, ఎందుకంటే రానప్పుడు ఎవరు ఏం చేయలేము. బట్ నేర్చుకున్నాను. బట్ నేను ఏదైనా కోన్ డిజైన్ కానీ చేతికి, అండ్ నెక్స్ట్ వచ్చేసి పేపర్ పైన అలాగా స్లేట్ పైన సో ఇలాగ వేస్తాను. బట్ నాకు పిండితో వేయడం రాదనమాట. డిజైన్స్ వచ్చి వేయడము, బట్ పిండి ఇలా వదలడం అయితే అస్సలు రాదు. బట్ అలాగే ట్రై చేస్తున్నాను, నేర్చుకుంటాను ఖచ్చితంగా. సో నేర్చుకోవాలి అని మనసు పడిందంటే అస్సలు ఆగలేమన్నమాట, ఎవరైనా అంతే, ఖచ్చితంగా నేర్చేసుకుంటాం అనమాట. ఇంక ఇలాగా చిన్నగా ఫ్లవర్ డిజైన్ అయితే వేసాను. సో చాలా బాగా అనిపించింది నాకు కూడా. అండ్ ఇంకా మంచిగా ముగ్గు వేస్తే బాగుంటుంది అనిపించింది, ఎందుకంటే సో ముగ్గు పిండి వదలడానికి రాలేదన్నమాట నాకు చేతిలో. సో అందుకోసమే ఇంకా డిజైన్ అంతగా కనపడదు నాకైతే. ఓ మై గాడ్ ఇంత బాగా వచ్చిందా అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు. సో మీకు ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. బట్ నేర్చుకొని ఇంకా మంచిగా ముగ్గు అయితే వేస్తాను. ఇంకా మనకు సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతి కోసమైనా ఒక చిన్న ముగ్గు మంచిగా అయితే నేర్చుకుంటానండి.
సో అంతవరకు ఇలాగ వచ్చిన దాంతోనే అడ్జస్ట్ అయిపోతాను అనమాట. ఇంకా ఫ్లవర్ అయితే వేసేసాను. ఇంకా ఎందుకో కొంచెం ఇలాగ డిజైన్ వేస్తే బాగుంటుంది అన్నట్టు ఇంకా డిజైన్ కూడా వేసానండి సైడ్లో. అండ్ నెక్స్ట్ ఈ సైడు అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఇంకా దీపావళి రోజు వేసాం కదా దీపాలు, అలాగా వేసాను. సో తెలీదు అసలు నాకు, మా కింద ఓనర్ ఆంటీ వాళ్ళు కింద వేస్తారండి. సో అది కూడా చూసి ఎలా వేస్తారు అన్నీ చూసి కొంచెం అలాగా అలవాటు అయిపోయిందనమాట. సో అటు సైడ్ బాగానే వచ్చింది దీపము, ఇటు సైడ్ అయితే రాలేదండి. ఇంకా తీసేయడం ఎందుకులే అన్నట్టు ఇంకా అలాగే ఉంచేసానమాట. సో ఇలాగైతే వేసాను. ఎలా ఉంది చెప్పండి ఫైనల్. చాలా బాగా అనిపించింది నాకైతే. బట్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే దీపం అయితే సరిగ్గా రాలేదన్నమాట. సో ఇదండి. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా ఇటు సైడ్ అనమాట. సో బాల్కనీ సైడ్ గడపకు కూడా వేసేసాను. ఇటు సైడ్ ఓన్లీ సింపుల్గా అలా వేసాను, ఎందుకంటే గడప ఖాళీగా ఉండకూడదు అంటారనమాట. సో అందుకనేసి అయితే ఇంకా సింపుల్గా వేసేసాను ఇటు సైడు. సో నెక్స్ట్ ఇదనమాట. ఇంకా ఫ్లవర్స్ కూడా పెట్టేశాను. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. ఇక్కడ వచ్చేసి ఇటు ఇంతకు ముందు వేసింది అయితే అది బాల్కనీ సైడ్ కాబట్టి సో ఫ్లవర్స్ వేసాను ఓన్లీ. ఇంకా కొంచెం అలా డిజైన్ అయితే వేసేసాను అనమాట. ఇక్కడైతే ఇంకా ముగ్గు పైన కూడా మంచిగా ఫ్లవర్స్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక్క చేతితో వీడియో అయితే తీస్తూ ఉన్నాను షూట్ చేసుకుంటూ, ఇంకో చేతితో ఫ్లవర్స్ చేస్తున్నాను కాబట్టి సో అలా కండమే పడిపోయింది, తిట్టుకోకండి. సో ఇదన్నమాట. ఇంకా ఇక్కడైతే మొత్తం నేను స్నానం చేసేసి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసుకొని అంతా పూజ అయిపోయిన తర్వాత వీడియో అయితే షూట్ చేశానండి. ఇది ఎందుకంటే నాకు షూట్ చేసుకుంటూ పూజ చేయడం కొద్దిగా లేటే అవుతుంది. సో ఈ లేట్ కారణంగా ఇంకా నాకు లంచ్ బాక్స్ లేట్ అవుతుంది కాబట్టి ఇంకా నేను షూట్ ఆపేసి ఇంకా క్లీన్ చేసేసుకొని పూజ అయిపోయిన తర్వాత మీకు వీడియో అయితే షూట్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇలా చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకైతే, ఎందుకో ఈరోజు చాలా మంచిగా అనిపించింది. సో చాలా బాగా చేసుకున్నాను. హాయ్ అండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 12 అయిందనమాట. సో 12 అయింది. ఇప్పుడు నాకు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫుల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇంక చూసారు కదండి. ఇక్కడైతే ఇంకా నేను బాబు కోసము ఇంకా మా కోసం అయితే లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. సో ఇప్పుడు ఇంకా బాబుకి బాక్స్ తీసుకుపోయి ఇవ్వడమే అనమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో. శుక్రవారం లాస్ట్ ఫైనల్ కదండి శ్రావణ మాసము. సో అందుకే సింపుల్గా చేసుకున్నానండి. సో ఎక్కువ ఏం అంటే 1 మంత్ నుంచి డైలీ పూజలు చేసి ఇంకా హెవీగా అంటే ఏది చేయలేం కాబట్టి ఇంకా సింపుల్గానే జస్ట్ అలా చేసుకున్నాను అనమాట. సో ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇక్కడ వచ్చేసి టమోటా రైస్ అయితే చేశానండి బాబు. సో ఓకే. సో చూసారు కదా టమోటా రైస్ ఇంకా వేడిగా ఉంది. ఇంకా బాబుకి అయితే బాక్స్ వేసుకొని తీసుకొని ఇంకా రెడీ అయ్యేసి. సో ఇదన్నమాట ఫైనల్లీ నా వీడియో ఎలా ఉంది. ఇంకా నెక్స్ట్ నేను రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు మీకు అది కూడా చూపిస్తాను. సో నేను బాక్స్ క్యారీ వేసుకొని నేను రెడీ అయ్యేసి వెళ్ళేటప్పుడు. సో హాయ్ అండి. సో నేను వెళ్ళేటప్పుడు వీడియో తీస్తాను అని చెప్పాను కదా రెడీ అయ్యేసి. సో మర్చిపోయాను అనమాట, ఫోన్ వచ్చిందండి. ఇంకా ఫోన్ మాట్లాడుకుంటే ఇంకా అలాగే అయితే వెళ్ళిపోయేసాను. సో ఇంకా లంచ్ బాక్స్ కూడా వచ్చేసి ఇంకా బయట కొంచెం వర్క్ ఉంటే చూసుకొని వచ్చానండి. సో ఇది అప్పుడు వీడియో తీద్దాం అనుకుని నేను ఫోన్ మాట్లాడుకుంటే ఇంక వెళ్ళిపోయేసాను అనమాట. సో మళ్ళీ గుర్తొచ్చింది, అయ్యో వీడియో చెప్పాను కదా వీడియో తీయలేదు అనేసి. సో అందుకే ఇప్పుడు చెప్తున్నాను. సో ఇదన్నమాట. హాయ్ అండి. ఇప్పుడైతే టైము ఎగ్జాక్ట్లీ 7:45 అయిందనమాట నైట్. సో ఇంతసేపు థింక్ చేసి అంటే డిన్నర్కి కూర ఏం చేయాలి అని థింక్ చేసి ఫైనల్లీ ఇంకా చిక్కుడుకాయ ఉంటే ఫ్రిడ్జ్లో తీసుకొచ్చేసి ఇంకా గింజలు అయితే వేరు చేస్తున్నాను అనమాట. సో చూసారు కదా ఇంకా ఎంతసేపు థింక్ చేస్తానండి. అసలు నాకు 3 times చేయాలన్నమాట. సో మార్నింగ్ టిఫిన్ చేయాలి, ఆఫ్టర్నూన్ లంచ్ బాబుకి ఇంకా మాకు లంచ్, తర్వాత వచ్చేసి ఈవినింగ్ మరి చేయాలన్నమాట. సో ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే నేను మా ఆయన తినేది బాబు తినడు. సో కొంచెం ఏమైనా మాకు ఇష్టం లైక్ అయింది చేస్తే బాబు తినడు అనమాట. సో బాబు కోసమే తను లైక్ అయినదే తనకు చేయాలి. ఇంకా పెద్దవాళ్ళం కదా మనము ఎలా చేసినా అడ్జస్ట్ అవుతాం అనమాట. సో పిల్లలు అలా కాదు కదండి. సో అందుకనేసి ఇంకా బాబుకు నచ్చినదే చేస్తాను. యాక్చువల్లీ ఎక్కువగా తనకు లైక్ అయినదే చేస్తుంటాను.
బట్ తను ఎక్కువగా లైక్ అంటే చపాతీ ఎక్కువ లైక్ చేశారు అనమాట. సో చపాతీ పప్పు ఉంటే ఇంకా 3 టైమ్స్ పెట్టినా డైలీ పెట్టినా కూడా అదే తింటాడు. సో నాకు లంచ్ బాక్స్ కూడా డైలీ చెప్తాను అనమాట. మార్నింగ్ వెళ్ళేటప్పుడు నాకు మమ్మీ నాకు అన్నం పెట్టదు, చపాతీ పెట్టు అని చెప్పేస్తుంది అనమాట. ఇంకా డైలీ చపాతీ ఏం బాగుంటుంది, ఆఫ్టర్నూన్ కొంచెం లంచ్ రైస్ అయితే ఉంటేనే బాగుంటుంది కదా అనేసి నేను ఇంకా టొమాటో రైస్, పులావు, సో తర్వాత ఇలాగ పులిహోర, చిత్రాన్నం ఇలాంటివి పెడుతూ ఉంటాను అనమాట. ఇంకా మధ్యలో ఒక రోజు ఇంకా టిఫినే పంపిస్తాను. ఇడ్లీ తర్వాత చపాతీ ఇలా ఏమైనా ఉంటే దోశ ఇలాగా ఇంకా టిఫినే పంపిస్తాను. సో టిఫిన్ ఆల్మోస్ట్ తక్కువగా పెడతాను అనమాట. తనకు లైక్ అయినదే పంపిస్తాను ఎక్కువగా. సో ఇదనమాట. ఇంక ఇప్పుడైతే ఇంకా ఈ గింజలన్నీ తీసేసుకొని ఇంకా వంట అయితే కంప్లీట్ చేయాలి, డిన్నర్ చేయాలి. రైస్ అయితే అయ్యిందండి, ఆల్రెడీ రైస్ పెట్టేసాను. రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇది కూర చేయాలన్నమాట. సో గింజలన్నీ సపరేట్ చేసేసుకొని ఇంకా కూర అయితే చేయాలి. సో ఇదనమాట. సో నాకు యాక్చువల్గా వంటలు అయితే ఏమంత పెద్దగా రావండి, చిన్నవే చేస్తూ ఉంటాయి ఇంకా. బట్ నేర్చుకున్నానులేండి, ముందు అసలు వచ్చేవి కాదు, ఇప్పుడైతే ఇంకా నేర్చుకున్నాను. తప్పదండి, నేర్చుకోవాల్సిందే, తప్పదు ఫ్యామిలీ అన్నాక. సో ఇదండి ఇంకా ఈరోజు డిన్నర్ అయితే ఇంకా చిక్కుడుకాయ ఫ్రై రైస్తో అయితే ముగుస్తుంది. యాక్చువల్లీ ఇందులో చిక్కుడుకాయ విత్తనాలతో చేసిన కూరలోకి చపాతీ అయితే బాగుంటుంది అనమాట. బట్ ఇప్పుడు చపాతీ చేసే అంత ఓపిక అయితే నాకు లేదండి. సో రైస్తోనే సరిపెట్టేసుకుంటాము. ఇంకా అది కూడా మా ఆయన లేదనమాట ఇప్పుడు ప్రెజెంట్, అంటే డ్యూటీ నుంచి అంటే విలేజ్ వెళ్ళారు. సో వచ్చేది లేట్ అవుతుంది, 10 అలా అవుతుంది. ఆ లోపు ఇంకా బాబుకి తినిపించేసి ఇంకా పడుకోబెట్టాలి. ఇంకా హోంవర్క్ అంతా కంప్లీట్ చేయించానండి. హోంవర్క్ రాపిచ్చేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా 9 కల్లా తినిపించేసి బాబుని పడుకోబెట్టేసేయాలి. బట్ నాకు కొంచెం వర్క్ అయితే ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇంకా యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసుకోవాలి. అస్సలు టైం సెట్ కావట్లేదు అనమాట. బట్ నైట్ టైం చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. నైట్ టైం నాకైతే ఇంకా 11-12 వరకు లేచి ఉంటా, కానీ లేచి ఉన్నా కూడా మా బాబు పడుకోవడమే 11 అవుతుంది. తను ఏమంటే ఇంకా మా ఆయన పడుకోబెట్టినా కూడా ఖచ్చితంగా నేను పడుకుంటేనే పడుకుంటాడు, లేకపోతే పడుకోడు అనమాట. ఇంకా తనని పడుకోబెట్టడానికని పడుకుంటే ఇంకా అలాగే నిద్రపోతాను. సో ఇంకా అందుకే అలాగే ఇంకా వర్క్ అయితే కొంచెం పెండింగ్ పడిపోతూ ఉందండి. సో చాలా ట్రై చేసినాను, అంతా కంప్లీట్ చేసుకోవాలి, డేలో మొత్తం ఆ డేలో ఉన్న వర్క్ కంప్లీట్ చేయాలి, ఆ డేలో అప్లోడ్ చేసిన వీడియోస్ అప్లోడ్ చేయాలి అని అనుకుంటాను. బట్ అస్సలు వీలు కాదు. ఏం చేద్దాం, హౌస్ వైఫ్ అంటే అస్సలు రెస్ట్ అయితే ఉండదన్నమాట. బట్ చాలా కష్టపడుతున్నాం అనమాట. సో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాగా. బట్ తప్పదు, కష్టమైన ఇష్టంతోనే కష్టపడుతున్నాం లేండి. సో కష్టంగా కష్టపడట్లేదు. లైక్ అంటే నాకు కూడా నాకు ఖాళీగా ఉండాలంటే అసలు ఇష్టం ఉండదు అనమాట. సో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలనే మా ఇంట్లో ఆలోచన వస్తుంది. ఎందుకంటే బాబు స్కూల్కి వెళ్ళిపోతారు, మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు, నేను ఇంట్లో ఉండి ఏం చేయాలి చెప్పండి, ఖాళీగా కూర్చోలేము కదా. ఇప్పుడున్న జనరేషన్లో ఖాళీగా ఉంటే అస్సలు మనం ఏంటికి పనికిరామండి. సో మనకు చేసినంత మనం ఏదో ఒకటి చేస్తుంటేనే మనకు హ్యాపీ ఉంటుంది, బయటకు వెళ్ళినా నలుగురిలో వెళ్ళినా కూడా. అందుకే నేను ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటా, ఖాళీగా అయితే అస్సలు ఉండను. సో ఇదండి ఈ వాటికైతే ఇంకా ఈ వీడియో ఇక్కడికి ముగిచ్చేస్తాను అనమాట. ఇంకా కూర చేసేసి రైస్ తినేసి పడుకొని పోవడమే కాబట్టి ఇంకా ఈ వీడియో కూడా ఇంతటితో ముగిచ్చేస్తున్నాను. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా. సో మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరము. మీ సపోర్ట్ అనేది ఏది చేసినా ఎంత చేసినా వేస్ట్ అనమాట. సో అందుకే ప్రతి ఒక్కరిని దయచేసి అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకుని. సో వీడియో చూసారు ఎలాగో, చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ ఇచ్చేస్తే చాలన్నమాట. లైక్ వల్ల మన వీడియో కొంచెం ముందుకు ఇంకా వెళ్ళడానికి వీలు ఉంటుంది కాబట్టి. సో ఇదండి, ఓకే, అందరికీ బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. సో అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా. సో బాయ్ అండి అందరికీ.